అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. ధనం సంపాదించడం కన్నా దాన్ని భద్రపరచుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఆహారం తీసుకోవడం కన్నా మనం ఆయుర్వేద ఆహారం తిని అది మెయింటైన్ చేయడం, ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి మీ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఎంతో బలంగా ఉండడానికి కోసం మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో బోలెడన్ని కొత్త కొత్త రుచికరమైన ఆరోగ్యకరమైన ఔషధయుక్తమైన రెసిపీస్ మీకు తయారు చేస్తున్నాం. మరి ఈరోజు కూడా ఎవరి కోసం ఎలాంటి అద్భుతమైన రెసిపీని మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు అందించబోతున్నారో మేడంని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను కూడా సూపర్ గా ఉన్నాను. సో మరి స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. మేలైన రుచుల్లో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని అందిస్తున్నారు? సో మనం ఈజీగా బరువు తగ్గడానికి ఉపయోగపడేటువంటిది, అలానే మనం ఆహారం తీసుకున్నాక తేలికగా ఉన్నటువంటిది, మనకి త్రిదోషాలు అన్నింటినీ కూడా మళ్ళీ కూడా బ్యాలెన్స్గా ఉంచడానికి ఒక మంచి రెసిపీ తయారు చేసుకోబోతున్నాం. మరి ఇంతకీ ఏంటది? సో అదే స్వీట్ కార్న్ మరమరాల వడలు. సో మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. స్వీట్ కార్న్ మరమరాల వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మరమరాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కారం, ధనియాల పొడి, బియ్యపు పిండి, శనగపిండి, స్వీట్ కార్న్, సైంధవ లవణం, పసుపు, జీలకర్ర, నూనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో చూసేద్దాం. సో మ్యామ్, నేను రెగ్యులర్గా మరమరాలతో అంటే మరమరాల ఉప్మా, లైక్ పోహా అంటారు కదా, అటుకులు పోహా అన్నట్టు మరమరాలతో కూడా పోహా తయారు చేస్తూ ఉంటాం అనమాట. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా అలా కూడా తయారు చేస్తూ ఉంటాము రకరకాలుగా. కానీ ఇలా వడలైతే ఎప్పుడు వేయలేదు, ఫస్ట్ టైం ఇవాళ వేయబోతున్నాను. సో స్టార్ట్ చేద్దామా? ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం మరమరాలు తీసుకున్నాం కదా, సో ఫస్ట్ వాటర్ వేసేసి కొంచెం దాన్ని మనం స్క్వీజ్ చేసుకొని మళ్ళీ తీసేసుకుందాం. ఓకే, అయితే ఏం చేద్దామంటే ఓకే మరమర ఇటువంటి వాటర్ పోసేసుకుందాం మనం దీంట్లో. సో మరమరాలలో ముందుగా ఏం చేద్దామంటే వాటర్ పోసేసుకుందాం. అది మునిగేంత వరకు ఇలా వాటర్ పోసుకుంటే సరిపోతుంది అనమాట. దీంట్లో ఏం చేద్దామంటే మరీ ఎక్కువగా నానబెట్టేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ నీళ్ళల్లో చూసారు కదా, ఇక్కడ నేను ఇలా నీళ్లు పోసుకున్నాను. ఆ నీళ్ళల్లో మనము ఇలా ఇలా అనేసి బౌల్లోకి తీసేసుకుంటే ఆటోమేటిక్గా అవి మెత్తగా అయిపోతాయి అనమాట. ఇప్పుడు మనము అదే పని చేద్దాం. మురమరాలు అలాగా టైంపాస్గా ఉత్తగా మురమరాలు కూడా తినేస్తే బాగుంటుంది. అవును, చిన్నపిల్లలకి ఇస్తూ ఉంటారు అలా తినమని చెప్పేసి. అవి కూడా చాలా అంటే లైట్గా ఉంటుంది అనమాట, ఈ తొందరగా అరిగిపోతుంది. సో అందుకనే మనం చిన్నపిల్లలకి ఎంత క్వాంటిటీ పెట్టినా కానీ పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అండ్ ముఖ్యంగా ఇది పిత్త కఫ దోషాలను మాత్రం అంటే వాటికి సంబంధించిన రోగాలు వచ్చినట్టయితే తగ్గుముఖం పట్టిస్తుంది అనమాట. సో అధికమైన పిత్త దోషాలను తగ్గించే ప్రాపర్టీ మనకు మరమరాలలో మాత్రమే దొరుకుతుంది. ఓకే, అంటే మరమరాలు చిన్నపిల్లల్ని ఎక్కువగా తినకూడదు, కడుపులో నొప్పిలేస్తుంది అని అంటూ ఉంటారు కదా, అసలు అది నిజమేనా? ఎక్కువగా అంటే ఏదైనా చిన్నపిల్లలకి కొంచెం అంటే తీసుకున్న ఆహారం తొందరగా డైజెస్ట్ అయిపోతుంది కదా, సో తీసుకున్న ఆహారం డైజెస్ట్ అయిపోగానే మనం ఇవ్వచ్చు అనమాట. ఏదైనా ఎవరికైనా కానీ అధిక మొత్తంలో తీసుకుంటే అది ఎప్పటికైనా అజీర్ణమే కలుగుతుంది. ఓకే, కాబట్టి ఏదైనా కూడా మనం లిమిటెడ్ క్వాంటిటీలో కనుక తీసుకుంటే బాగుంటుంది అంటారు. అయితే ఇప్పుడు ఇది మనం ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టేసుకున్నాం కాబట్టి ఇక్కడ స్వీట్ కార్న్ ఉంది. సో ఇది కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా ఒలుచుకున్నది స్వీట్ కార్న్ బాగుంటుంది కాబట్టి ఒక కప్పు వేసేసుకుందాం. ఓకే, అండ్ ఇప్పుడు ఏం వేసుకుందాం? ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు. పచ్చిమిర్చి వేసేద్దాం, ఒక హాఫ్ కప్పు పచ్చిమిర్చి. ఆ తర్వాత శనగపిండి మనం చూసుకొని కలుపుకోవాలన్నమాట. ఇక వాటర్ పోయాలో అవసరం లేదా? ఓకే, శనగపిండి ఒక హాఫ్ కప్ అయితే ఫస్ట్ వేస్తున్నాను. సో వేసి అంటే మనకి ఆ టెక్స్చర్ రావడానికి, ఆ కన్సిస్టెన్సీ కరెక్ట్గా రావడానికి అన్నట్టు. దీంట్లోనే బియ్య పిండి కూడా వేసుకోవాలి, హాఫ్ వరకు వేసుకోవచ్చు. సో మనకి ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగానే మనము బియ్య పిండి కానీ శనగపిండి కానీ వేసుకోవాలి. మనకి ముద్దలాగా చేస్తే ఒక టిక్కీ ఫార్మేషన్ కానీ లేకపోతే వడలు చేయడానికి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం అది మంచిగా కలుపుకోవాలి. నాకు తెలిసి కొంచెం నీళ్ళు పడతాయి మ్యామ్, కొంచెం నీళ్ళు పోసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే దీంట్లోనే మిగతావన్నీ కూడా వేసేసుకొని మనం కలిపేసుకుందాం, ఒక తగిన నీళ్ళు పోసుకొని. సో సైంధవ లవణం కూడా వేసుకుందాము, తగినంత సైంధవ లవణం. సో తగినంత సైంధవ లవణము, అలాగే తగినంత కారము. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కూడా ఒక హాఫ్ స్పూన్ అయినా. హాఫ్ స్పూన్ వేయండి.
సో కారం వేసుకున్నాము, అలాగే ధనియాల పొడి ఎంత ఏమంటారు, ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాం కదా. అలాగే మనం ఏం చేస్తామంటే ఇందాకే కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అలా కరివేపాకు కూడా మొత్తం వేసేసుకుంటున్నాము. అండ్ వాటితో పాటు మనం కొత్తిమీరని కూడా వేసేద్దాం. కొత్తిమీరని కూడా ఒక కంప్లీట్ కప్పు వేసేసుకుంటున్నాము. అండ్ కొద్దిగా పసుపు అనమాట, ఇంకా చూడ్డానికి బ్యూటిఫుల్గా ఉండడానికి కోసం మనం కొద్దిగా పసుపు ఒక పావు స్పూన్ వేసేసుకుంటున్నాము. అలాగే జీలకర్ర, సో తిన్నది చక్కగా డైజెస్ట్ అవ్వడానికి, ఇంకో 2-3 ఎక్కువ తిన్నా కూడా ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాం. సో ఇవన్నీ వేసేసుకొని నేను తగినన్ని నీళ్లు పోసుకోవాలంటే మరీ ఎక్కువగా కదా, మేడం చెప్పినట్టుగా ఏంటంటే లైక్ టిక్కీలాగా ఫామ్ అవ్వడానికి మనం తగిన నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. అండ్ ఈలోపు అసలు దీని గురించి మేడం చెప్తారనమాట. లైక్ అసలు మరమరాలు అలాగే కాంబినేషన్ ఎందుకు యూజ్ చేశారు, ఎవరి కోసం స్పెషల్గా? మనము దీనిలో స్వీట్ కార్న్ ఇంకా మరమరాలు ఈ కాంబినేషన్ అనేటువంటిది మనకి చక్కగా అంటే పిత్తదోషాలను తగ్గించడానికి, అలానే హై ప్రోటీన్గా ఉండడానికి ఉపయుక్తంగా ఉంటుందని చెప్పాం కదా. ఇంకా కూడా మన మెంటల్ స్టేటస్ అంటే మానసికంగా చాలా దృఢంగా ఉండడానికి మనకి స్వీట్ కార్న్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నమాట. అందుకోసమనే ఈ కాంబినేషన్ మనం తయారు చేస్తున్నాం. సో చిన్నపిల్లలకు కూడా డెవలప్మెంట్ అంటే గ్రాడ్యువల్గా ఫిజికల్ డెవలప్మెంట్ అవ్వడానికి కూడా ఈ మరమరాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇంకా మనకి ఆయుర్వేద శాస్త్రంలో ఏం చెప్పారంటే మనకి అల్సర్స్ అని చెప్తారు. అంటే అన్నద్రవ శూలాన్ని కానీ లేకపోతే ఇంకా వేరే రకమైన శూల అంటే నొప్పి అనమాట. ఆహారం తీసుకున్నాక వచ్చేటువంటి నొప్పి, ఆహారం తినే కంటే ముందు వచ్చే నొప్పి, వీటన్నిటికీ కొంచెం డిఫరెన్సియేషన్ ఉంది. సో ఏ రకంగానైనా మనకి కడుపులో వచ్చేటువంటి అల్సర్ వల్ల కానివ్వండి, వాపు వల్ల వచ్చేటువంటి నొప్పి ఏదైతే ఉందో అది తగ్గించడానికి కూడా ఈ మరమరాలు ఇంకా స్వీట్ కార్న్ కాంబినేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇదిగో మ్యామ్ ఇదైతే తయారు చేసేసుకున్నాము. లైక్ ఇలా మనము బాల్ లాగా ఇలా చేసి ఇలాగా స్టవ్ పైన వేసేసేయడానికి ఈజీగా ఉండేటట్టుగా మనము కలిపి పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నేనైతే ప్యాన్ తెచ్చేస్తాను. సో ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాము, ప్యాన్ పెట్టేసుకుందాము. అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు జస్ట్ టిక్కీలాగా ఫామ్ చేసి మనం దీంట్లో వేసేసుకోవడమే. అండ్ ముందుగా దీంట్లో నూనె వేసుకున్నాం. అసలు మరమరాలలో ఏముంటుంది? సో మరమరాలు ముఖ్యంగా మనకి బియ్యంతోనే తయారు చేస్తారు కాబట్టి సో దానిలో వచ్చేటువంటి మనకి B12 ఏదైతే కాంపోనెంట్ ఉందో అది కూడా మనకి మరమరాలలో లభిస్తుంది అనమాట. ఇంకా కూడా ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి మనకి వెయిట్ లాస్ అవ్వడానికంటే అధికమైనటువంటి కొవ్వు తగ్గడానికి కూడా ఈ మరమరాలు అనేటువంటిది ఉపయుక్తంగా ఉంటుంది. సో మనం ఆల్మోస్ట్ వారానికి 3-4 సార్లు తీసుకున్నప్పటికి కూడా మనం అధికంగా బరువు పెరగం, అలానే ఉన్నటువంటి హై కొలెస్ట్రాల్ లెవెల్స్ కానివ్వండి, అధికమైనటువంటి ఫ్యాట్ కానివ్వండి తగ్గుతుంది. సో బీపీ షుగర్ పేషెంట్స్ ఎవరైనా కూడా తీసేసుకోవచ్చు. ఓకే, సో మ్యామ్ నేను ఇలా తయారు చేసేసాను, ఇవన్నీ కూడా వేసేస్తూ ఉంటాను. అండ్ ఎవరైనా తీసుకోవచ్చు అంటారు? ఎవరైనా తీసుకోవచ్చు, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా తీసుకోవచ్చు, అలానే చిన్నపిల్లలకు కూడా తీసుకోవచ్చు. మనం నాకు చెప్పుకున్నట్టుగా చిన్నపిల్లలకైతే వాళ్ళకి శారీరకంగా మానసికంగా మంచిగా డెవలప్మెంట్ అవ్వడానికి ఉపయుక్తంగా ఉంటుంది. మనకి మెంటల్ స్ట్రెస్ కూడా తక్కువగా ఉంటుంది. సో ఎక్కువగా వెయిట్ గెయిన్ అవ్వరు కాబట్టి సో ఈజీగా మనం ఎక్కువ క్వాంటిటీ కూడా తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనం మరమరాలు అనేది లైక్ నీళ్ళల్లో తడిపేసుకొని ఇలాగో మలన్న లేకపోతే సంథింగ్ ఇంకెలానే తయారు చేసుకుంటాం కదా. కొన్నిసార్లు పిల్లలు ఏంటంటే ఒక చిన్న కప్లో డైరెక్ట్గా తీసేసుకుంటూ ఉంటారు, అలా కూడా తీసుకోవచ్చు, ఎలాగైనా తీసుకోవచ్చు. ఇవి ఆల్రెడీ పఫ్డ్ రైస్ కాబట్టి మనము దాన్ని ఏ విధంగా తీసుకున్నప్పటికీ కూడా దాని ఆరోగ్య విలువలు అలానే వచ్చేస్తాయి మనకి. ఓకే, చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ఎలా అయితే వేస్తానో మంచిగా నాకైతే మంచి మసాలా ఫ్లేవర్ వచ్చేస్తుంది. దీంట్లో ధనియా ఇవన్నీ వేసాం కదా, ఆ మంచి అరోమా అయితే వస్తుంది. అందరూ ఇష్టంగా తినచ్చు, ఈవినింగ్ పూట స్నాక్స్ టైంలో తినచ్చు కదా, తీసుకోవచ్చు, ఈజీగా డైజెషన్ అయిపోతుంది కాబట్టి. అలానే మనకి ప్రోటీన్ రిచ్ కూడా ఉన్నది, మనం స్వీట్ కార్న్ వేసాం కాబట్టి. అండ్ మిగతా వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఇంకా కావాలంటే ఇంకా కొన్ని ఏవైతే మీకు వెజిటేబుల్స్ దొరుకుతాయి అవన్నీ కూడా వేసేసుకొని మనం ఇలా చేసేసుకోవచ్చు వడల్లాగా. వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, ఇంకేమైనా వెజిటేబుల్స్ కూడా వేసేసుకోవచ్చు, అంటే క్యారెట్ తురుము ఇలాంటివి ఏదైనా తురుము వేసేసుకోవచ్చు, బాగుంటుంది అంట. ఓకే, సో చూస్తున్నారు కదా ఇలా నేను తయారు చేసేసుకొని రెండు వైపులా కూడా చక్కగా కాల్చేసుకుంటాను. రెండు వైపులా తిప్పుకుంటూ చక్కగా కాల్చుకుందాము అని చెప్పాను కదా. అప్పటి వరకు వెయిట్ చేయాలన్నాను, మీరు చూసేసేయండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చినాయంటే. వావ్, క్రిస్పీగా తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. సో మరి ఇంకెందుకు కాల్చేస్తే రెండు వైపులా చక్కగా కాల్చేసుకున్నాం కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చక్కగా ఇలాగా ప్లేట్లో అరిటాకుని కట్ చేసుకున్నాము, కడిగేసుకున్నాము, దీంట్లో మనం తీసేసుకుందాం. ఎస్, ఎంత బాగుందో కదా మనం చూడడానికి, బ్యూటిఫుల్గా ఉంది. ఖచ్చితంగా నేను ఇంటికి అయితే ఇది తయారు చేస్తాను ఈరోజు అయితే మాత్రం, దాంట్లో డౌటే లేదు.
వావ్, వెరీ గుడ్. అసలు దీనికి నాకు తెలిసి ఇంకా స్పెషల్గా గార్నిష్ కూడా ఏం అవసరం లేదు, చూడడానికే బ్యూటిఫుల్గా ఉంది ఇది. విటమిన్ ఏ ఉండడం వల్ల స్వీట్ కార్న్లో ఉన్నది, అలానే మరమరాలలో కూడా ఉన్నది. సో కంటి సమస్యల నుంచి కూడా మనకి ఉపశమనం కలుగుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి స్వీట్ కార్న్ మరమరాల వడలు రెడీగా ఉన్నాయి. ఓకే, సో స్వీట్ కార్న్ మరమరాల వడలు రెడీగా ఉన్నాయి. ఇలా మనం రెగ్యులర్గా నూనెలో బాగా వేపేసి తీసుకునే దానికంటే కూడా ఇలా తీసుకోవడం అనేది చాలా మంచిది, ఇలాగే తీసుకోవాలి కూడా. సో టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. బా వేడిగా ఉందబ్బా, మొత్తానికి అయితే ఇట్లనే తింటా, నాకు ఇట్లనే ఇష్టము. సో చూద్దాం. చాలా బాగుంది మ్యామ్. బాగుంది కదా. నేనైతే మరమరాలతో ఇప్పటి వరకు కూడా ఒక 2-3 రెసిపీలు అయితే చేస్తుంటాను మా ఇంట్లో, కానీ అన్నిటికంటే ది బెస్ట్ అనమాట. యమా టేస్టీగా ఉంది అండ్ అందరికీ ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి రెసిపీ అనమాట. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి మీకోసం. స్వీట్ కార్న్ మరమరాల వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మరమరాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కారం, ధనియాల పొడి, బియ్యపు పిండి, శనగపిండి, స్వీట్ కార్న్, సైంధవ లవణం, పసుపు, జీలకర్ర, నూనె. స్వీట్ కార్న్ మరమరాల వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మరమరాలు తడిపి వేసుకోవాలి. తర్వాత 1 కప్పు స్వీట్ కార్న్, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు పచ్చిమిర్చి ముక్కలు, 1/2 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి, రుచికి సరిపడా సైంధవ లవణం, 1/2 చెంచా కారం, 1/2 చెంచా ధనియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, 1 చెంచా జీలకర్ర, అలాగే సరిపడా నీళ్లు పోసుకొని దగ్గరగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 5 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె కొద్దిగా వేడయ్యాక కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లా చేసుకొని నూనెలో వేసి 2 వైపులా తిప్పుకుంటూ చక్కగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే అధిక కొవ్వును తగ్గించి బరువు తగ్గడానికి, మలబద్ధకాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే స్వీట్ కార్న్ మరమరాల వడలు రెడీ. సో ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. అరికాలలో వచ్చే మంటలను తగ్గించడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే పచ్చి బొప్పాయి ఆకులను చక్కగా నూరుకొని పేస్ట్ లాగా చేసుకొని, అంటే మనకు ఒక ఆకు తీసుకున్నప్పటికి కూడా సరిపోతుంది, చక్కగా నూరి పేస్ట్ లాగా చేసుకొని కొంచెం నువ్వుల నూనె కలిపేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం రాత్రి పడుకునే ముందర అరికాలకు చక్కగా పట్టించి అలానే ఉంచేసి ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్ళతో కడుక్కున్నట్లయితే మనకి అరికాలలో వచ్చే మంటలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఇలా కనీసం అంటే ఒక 4 రోజులు పాటించినట్లయితే చాలా ఉపశమనం కలుగుతుంది. సో ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వారందరూ ఈ చిట్కాను పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో సంజీవనిలో ఎవరికి సంజీవని లాంటి ఔషధాన్ని అందించబోతున్నారు? వేసవి కాలంలో మనకి ఎక్కువగా వడదెబ్బ తగలడము, రుచి లేకుండా ఉండడం నోటికి, అలానే స్కిన్ కాంప్లెక్షన్ తగ్గిపోవడం ఉండడం జరుగుతుంటుంది కదా. సో వాటన్నింటికి ఒక చక్కటి పరిష్కారం మనం ఈరోజు సంజీవనిలో తయారు చేసుకోబోతున్నాం. ఏంటది? అదే మధుప్రాశ యోగం. మరి ఇంకెందుకు ఆలస్యం, మధుప్రాశ యోగం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మామిడి ఆకులు, వేప పువ్వు, తేనె. ముందుగా ఏం చేద్దాం? సో ముందుగా ఇది మనం కషాయం లాగానే తీసుకోవాలి. సో కషాయానికి మనం గిన్నె పెట్టేసుకున్నాం. ఓకే. రెండు గ్లాసుల నీళ్లు. సో ఇప్పుడు మనం మామిడాకులను తీసుకున్నాం కదా. సో వీటిని ఒక 3 మామిడాకులను తీసుకొని చక్కగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని దానిలో వేసేసుకుందాం డికాక్షన్లో. ఓకే. కషాయం చేయడానికి యూజ్ అవుతుంది. మామిడాకుల్ని వేసేసుకుందాం. సో ఇప్పుడు మనం తీసుకున్నాం కదా 1 కప్పు వేప పువ్వుని, కప్పు వేప పువ్వుని అంతా కూడా మనం కషాయం కాచుకోవడానికి వేసేద్దాం. అయ్యో బాబోయ్,
నేను ఇంకా దాంట్లో ఒక 2-3 ఏవో మహా అంటే మర్చిపో 5 వేస్తారు అనుకున్నాను, కానీ మరీ కప్పేస్తే చేదొచ్చేస్తుంది కదా. ఏం కాదు, అంటే మనం తీసుకునేది ఇక్కడ ఎందుకంటే అరుచిహారంగా, అలానే అరుచి ఎందుకు వస్తుంది? అరుచి అంటే మనకి టేస్ట్ లేకపోవడం అనమాట. టేస్ట్ లేకపోవడం అంటే మనకి తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోవడం, ఆమ ఫార్మేషన్ అవ్వడం, సో లివర్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఇవన్నీ వస్తుంటాయి. సో మనకి ఈ వేప పువ్వు అధికంగా క్రిములన్నింటినీ కూడా తొలగించడానికి, కడుపులో వచ్చేటువంటి వామ్స్ని తొలగించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. సో జీర్ణాశయ శక్తిని బాగా మెరుగుపరచడంలో, టేస్ట్ని కలిగించడంలో కూడా ఉపయుక్తంగా ఉంటుంది. సో చేదుగా ఉంటుంది కరెక్టే, కానీ చేదు అనేటువంటిది మంచి మెడిసిన్ ఫర్ డైజెషన్. ఓకే, సో అయితే ఇది తప్పకుండా మామూలుగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఎప్పుడు రోజుకు ఒకసారా లేకపోతే ఎట్లా అన్నట్టు? ఇది మనం అరుచికి అన్నాం కాబట్టి, సో ముఖ్యంగా మనకి జ్వరం వచ్చి తగ్గినప్పుడు, కొంచెం టేస్ట్ లేకుండా ఉంటుంది చూసారా, అప్పుడు, అలానే అజీర్తి చేసినప్పుడు, కాన్స్టిపేషన్ బాగా ఉండి అజీర్తి చేసినప్పుడు కూడా మనం ఇలా కషాయం చేసేసుకొని 10 ml వరకు తీసుకున్నా సరిపోతుంది. ఓకే. ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి స్కిన్ డిసీజెస్ కూడా వస్తాయి. లివర్ ఫంక్షన్ సరిగ్గా లేకపోయినప్పుడు కూడా, ఇంటర్నల్గా మన లివర్ ఫంక్షన్ బాగా లేనప్పుడు మనకి బయట స్కిన్ డిసీజెస్ కానివ్వండి, ఇరిటేషన్, దురద రావడం కానివ్వండి, స్కిన్ కాంప్లెక్షన్ తగ్గిపోవడం, ఇలాంటివన్నీ వస్తాయి. సో అలాంటప్పుడు కూడా మనం ఈ కషాయాన్ని వాడేసుకోవచ్చు. ఓకే, సో ఇలా తయారు చేసేసుకోవాలన్నమాట. అండ్ ముఖ్యంగా మనం ఇది ఎండాకాలంలో ఎందుకు చెప్తున్నామంటే, ఎండాకాలంలో అధికంగా మనకి పిగ్మెంటేషన్ రావడము, ఈ ఆకలి లేకపోవడము, తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోవడం, ఎండ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి జీర్ణ వ్యవస్థకు సంబంధించినవి. సో అందుకని మనకి దొరికేది వేప పువ్వు వేసవి కాలంలోనే, అలానే మామిడాకులు కూడా మనకి వేసవి కాలంలో అధికంగా దొరుకుతాయి. కాబట్టి అప్పుడు ఈ చేసుకొని తినడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ టేస్ట్ బడ్స్ కూడా యాక్టివేట్ అవుతాయి, అలానే జీర్ణం సంబంధించినటువంటి ఎంజైమ్స్ కూడా చక్కగా రిలీజ్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఆపేయచ్చా ఇది? ఆపేసే. దీన్ని ఇప్పుడు వడపోసేసుకుందాము. మొత్తం చక్కగా వేప పువ్వు రుచంతా అందులో వచ్చేసింది నీట్గా. మనకి ఉగాది టైంలోనే వచ్చేటువంటి ఈ వేప పువ్వు అలానే మామిడాకులతోటి మనం ఉగాది పచ్చడి తయారు చేసుకొని తింటాం కదా, అది మనకి షడ్రుచులతో సంయోగంగా ఎలా ఉంటుందో, అన్ని రోగాలను ఎలా అయితే నయం చేస్తుందో, ఇలాంటి కషాయం కూడా మనకి జీర్ణ వ్యవస్థకి సంబంధించినటువంటి రోగాలన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి ఉపయుక్తంగా ఉంటుందన్నమాట ఈ కషాయం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక టీ స్పూన్ తేనెను కూడా కలిపేసేద్దాం. అయ్యో, నేను చాలా చక్కగా డెకరేట్ కూడా చేసేసాను మేడం, మీరు అక్కడ చెప్తూ ఉంటే. బట్ తీస్తాను నేను, తర్వాత పెడతాను మళ్ళీ. సో ఇది మనకి స్కిన్ కాంప్లెక్షన్ పెరగడానికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ఇప్పుడు మనం వడగట్టుకున్నాక మిగిలిన ఆకులు ఇంకా పువ్వులు ఉన్నాయి కదా, వాటిని చక్కగా పేస్ట్ లాగా చేసుకొని మనం ముఖానికి కానీ ఎక్కడైతే మనకి ట్యాన్ అవుతుందో అక్కడ అప్లై చేసుకుంటే మనకి చాలా నిగారింపుగా కూడా ఉంటుందన్నమాట. ఇలా ఉడికించిందేనా? సో మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి మధుప్రాశ యోగం ప్రస్తుతానికి అయితే రెడీగా అయిపోయింది. ఇది మనం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలకు వచ్చేటువంటి పొట్టలో వచ్చేటువంటి క్రిములు కానివ్వండి, వామ్స్ అవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి. అలానే వాళ్ళకి అరుచి అంటే అన్నం తినడానికి ఇష్టపడుతూ ఉండరు కదా, అప్పుడు మనకి నోటికి రుచిని కలిగించి ఆహారం చక్కగా తీసుకొని జీర్ణం అవ్వడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అలానే పెద్దవాళ్ళకి కూడా ఇది మనకి కాన్స్టిపేషన్ రిలీవ్ చేస్తుంది. అలానే చర్మానికి వచ్చేటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నింటిని కూడా తగ్గుముఖం పట్టిస్తుంది. కాబట్టి నిలుపురుగులు కూడా పోయే అవకాశం పోతాయి. అండ్ ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి కదా, అంటే మనకి వాటర్ చేంజ్ వల్ల కానివ్వండి, పరిశుభ్రత లేకపోవడం వల్ల మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి చర్మం పైన అధికంగా వస్తుంటాయి. అప్పుడు కూడా మనం ఈ కషాయాన్ని కనీసం అంటే ఒక 20 to 30 days ఖచ్చితంగా కంటిన్యూగా వాడినట్లయితే మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చర్మం పైన ఏవైతే వస్తాయో అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. అండ్ మనం దీంతో పాటు ఇప్పుడు మనం అక్కడ కషాయం రెడీ చేసుకున్నాక మిగిలిన ఆకులు ఉన్నాయి కదా, వాటన్నింటినీ పేస్ట్ లాగా చేసుకొని ఎక్స్టర్నల్గా కూడా అప్లై చేసుకుంటే ఇంకా తొందరగా మనకి ఉపశమనం కలుగుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి మధుప్రాశ యోగం రెడీగా ఉంది. ఓకే, సో మధుప్రాశ యోగం మనం తయారు చేసేసుకున్నాం. చాలా సింపుల్, హ్యాపీగా వారానికి 2 సార్లు అందరూ తీసేసుకోండి. వీళ్ళు వాళ్ళు అనేం లేదు, మనం కూడా ఎక్కువ శాతం ఇబ్బంది పడుతూ ఉంటాం. అంటే తిన్న ఆహారం ఇంట్లో తయారు చేసుకున్నది అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మనకి అరగకపోవడము, డైజెషన్ అవ్వకపోవడము, అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కదా. సో మరి ఆ సమస్య నుంచి బయట పడితేనే మనశ్శాంతిగా కూడా ఉంటుంది. సో అటు ఆరోగ్యకరం, ఇటు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మరి ఇన్ని విధాలుగా ఉపయోగపడేటువంటి సంజీవని లాంటి ఔషధం మధుప్రాశ యోగం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. మధుప్రాశన యోగానికి కావాల్సిన పదార్థాలు: మామిడి ఆకులు, వేప పువ్వు, తేనె. మధుప్రాశన యోగం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల నీళ్లు పోసి అందులో
3 మామిడి ఆకులను తుంచి వేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు వేప పువ్వును కూడా వేసి కాసేపు మరిగించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లోకి వడపోసుకొని మిశ్రమం చల్లారాక తేనె కూడా వేసి కలుపుకుంటే అరుచి, జీర్ణ సంబంధిత రోగాలు అన్నిటినీ తగ్గించే మధుప్రాసన యోగం రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. ఎస్, వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన రుచికరమైన ఆరోగ్యాన్ని ఇచ్చే రెసిపీస్తో మేము మీ ముందు ఉంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.